హాయ్ అందరికీ. ఇక్కడ చికెన్ చేస్తున్నాను. చికెన్ ముందుగా వాష్ చేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి తగినంత. చికెన్కి సరిపడా కారం వేసుకోవాలి. మేము కొద్దిగా కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలపాలి. మొత్తం చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి. రౌండ్గా తిప్పుకుంటా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కలపాలి మంచిగా. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయినవి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుంటున్నాను ఇక్కడ. మొత్తం వేసుకున్నాను. కలపాలి మొత్తం మంచిగా. చికెన్కి ఆయిల్ పట్టే విధంగా మంచిగా రౌండ్గా తిప్పుకుంటా కలుపుకోవాలి. చికెన్కి ఆయిల్ అనేది పట్టేసిందండి మంచిగా. కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఉడుకుతుంది. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి, అందుకే మూత పెట్టి ఉడికించుకున్నాను. వాటర్ అనేది బయటకు వచ్చింది కదండి, ఆ చికెన్ కూడా ఉడుకుతుందండి ఆ వాటర్లోనే. ఇక్కడ నేను చికెన్ గ్రేవీలాగా చేస్తున్నానండి, వాటర్ వేయకుండా. ఆ వాటర్లోనే చికెన్ ఉడికిపోద్దండి. కొద్దిగా సిమ్లో పెట్టి ఉంచాలండి. హైలో పెడితే వాటర్ ఎగిరిపోతాయి కాబట్టి చిన్న మంట మీదనే పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ని. ఆ వాటర్లోనే మగ్గుతుందండి చికెన్. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల చికెను. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, ట్రై చేయండి ఎవరైనా చూసేవాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు. చికెన్ని మంచిగా కలుపుతున్నానండి ఇక్కడ. కొద్దిగా మసాలా వేసుకున్నానండి. మసాలా వేసుకుని కలుపుకోవాలి చికెన్కి పట్టే విధంగా.
ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. బాగుంటుందండి, చికెన్ చాలా మంచిగా ఉంటుంది. ఇలా చేసుకోండి. చికెన్ అనేది ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ కోసం. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. అయిపోయిందండి సింపుల్గా చికెన్ అనేది. తక్కువ ఆయిల్తో ఫ్రై గ్రేవీ లాగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు చికెన్కి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా చేశానో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.